మనకి బైబిల్లో 1189 చాప్టర్స్ ఉన్నాయి టోటల్గా, ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ కలిపి. క్రిస్టియన్స్గా మనలో కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు బైబిల్ చదవాలని అనిపించినప్పుడు యూజువల్గా మనం చేసే పని ఏంటంటే ఈజీగా ఉండేటువంటి కీర్తనలోకి వెళ్తూ ఉంటాం, లేకపోతే సామెతల్లోకి వెళ్ళి వి రీడ్. దాంతో మనకి నీకు బైబిల్లో ఏమి ఇష్టం అని అంటే డెఫినెట్గా కీర్తనలో ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. సమ్టైమ్స్ మేబీ కొన్ని బుక్స్ అంటే సువార్తలు లేకపోతే అలాంటి ఇష్టపడుతూ ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, అలాగే ఇష్టపడతాం తప్పేం కాదు. కానీ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎ క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటే, ఇఫ్ యూ సే దట్ యు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్, మీరు ఆ రిలేషన్ ఉన్న తర్వాత క్రిస్టియన్ అని అనిపించుకున్న తర్వాత ఒక 30-40 ఇయర్స్ బతికి చచ్చిపోయి పరలోకంలోకి వెళ్ళి నువ్వు బైబిల్ అంతా కూడా ఒక్కసారి కూడా చదవలేదు, ఒక్కసారి కూడా ధ్యానం చేయలేదు అని అంటే ఇట్స్ ఎ షేమ్. బేసికలీ ఇట్స్ ఎ షేమ్. చాలా సింపుల్గా చెప్తున్నా, సిగ్గు లేదు మనకి, అది మనం చెప్పే మాట. వై వీ డోంట్ రీడ్, ఎందుకు చదవం? వై వీ డోంట్ స్టడీ, ఎందుకు స్టడీ చేయం మనం? ఎందుకని ఫేవరెట్ ప్యాసేజెస్తో ఆగిపోతూ ఉంటాం? ఇంకోటి ఏంటంటే, నాలాంటి ప్రసంగికులు తప్పు కూడా చేస్తారు. ఎలాగో చెప్పమంటారా? ఈరోజు మీకు బైబిల్లోంచి ఒక శ్రేష్టమైన వచనం చెప్తాను అని అంటాడు, అంటే మిగిలిన పనికిమాలిని అనమాట. బైబిల్లో శ్రేష్టమైన వచనాలు అంటే పిచ్చకపోతే, బైబిలే శ్రేష్టమైన పుస్తకం, మళ్ళీ దాంట్లో శ్రేష్టం ఏంటో నాకు తెలియదు. మరి ఐ కాంట్ అండర్స్టాండ్. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎవ్రీ చాప్టర్ హ్యాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి మనకిచ్చారు దేవుడు. కాబట్టి ప్రతి అధ్యాయంలో మనకి ఎక్కువ మెసేజ్ ఉంటుంది. మనం దగ్గర పెట్టుకొని జాగ్రత్త చదువుకుంటే, ఏం దగ్గర పెట్టుకోవాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త చదివితే ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ గాడ్ స్పీక్స్ టు అస్. అలాగా ఒక చాప్టర్ చదివి ఈ చాప్టర్ నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి టేక్ అవే ఏంటి? అమెరికన్ కాన్సెప్ట్లో వాట్ ఈస్ ద టేక్ అవే, వాట్ డూ ఐ టేక్ బ్యాక్ అండ్ హ్యావ్ ఇట్ ఇన్ మై హార్ట్ అండ్ సోల్ అని చెప్పగలిగితే అవర్ లైఫ్ విల్ నాట్ బీ షాలో, అవర్ లైఫ్ విల్ నాట్ బీ డ్రై. ఎండిపోయిన బతుకు ఉండదు, షాలో జీవితం ఉండదు. we will be very strong, cannot be uprooted. మనల్ని ఎవరు కూడా పెకలించలేరు, మనల్ని పైకి లాగేసేయలేరు. there might be winds, there might be typhoons, but we will stand. మనం నిలబడగలుగుతాం. సో విత్ దాట్ ఇంట్రడక్షన్ మనం బైబిల్ చదవటం నేర్చుకోవాలి. సో మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను సింపుల్గా. ఈరోజు ఒక చాప్టర్ మీతో కలిసి స్టడీ చేస్తా. ఒక చాప్టర్ నాకు ఇచ్చినటువంటి గంట 10 నిమిషాల్లో. దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఎక్కువగా బహుశా మీరు ఎప్పుడు వినకపోవచ్చు, అలాంటి చాప్టర్ పికప్ చేసుకొని దాన్ని మీతో కలిసి చదివి క్యాన్ వి గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది చూద్దాం. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఎక్సోడస్, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 22 వర్సెస్ ఉంటాయి. బహుశా ఎప్పుడు కూడా దాని మీద మెసేజ్ అని ఉండకపోవచ్చు, బట్ క్యాన్ వీ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే దాన్ని చూద్దాం. అయితే దానికంటే ముందు ప్లీజ్ లిసన్ టు మీ. ఐ విల్ ఇంట్రడ్యూస్. ఏం ఇంట్రడ్యూస్ చేస్తాను? హౌ టు స్టడీ, ఏ విధంగా ధ్యానం చేస్తే బాగుంటుంది అనేది మీకు చెప్తాను. ఒకవేళ నిర్గమాకాండం చదవాలి ఈ రోజు నుంచి అని మీరు అనుకుంటే మీరేం చేయాలంటే, నిర్గమాకాండం అనేటువంటి పుస్తకాన్ని సింగిల్ సిట్టింగ్లో 5 or 6 times చదవాలి. మీరు అనే మాట ఏంటో నాకు వినబడుతుంది, నా గుండెల్లో పిచ్చోళ్ళలాగా ఉన్నావు. ఒక అధ్యాయం చదవటమే కుదరదానంటే నిర్గమాకాండం మొత్తం అంతా సింగిల్ సిట్టింగ్లో అంట. పని ఇవ్వట్లేదు అనుకున్నావు నాకు అని మీరు అంటున్నారు మీ మనసులో, అది నాకు వినబడింది. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. మనం వి లివ్ ఇన్ ఏ టెక్నాలజీ అడ్వాన్స్డ్ వరల్డ్ కాబట్టి మనకు ఒక పద్ధతి ఉంది. ఏంటో చెప్తాను. యూ క్యాన్ డూ ఇట్, చేయగలుగుతావు. సింగిల్ సిట్టింగ్లో చేయగలుగుతావు. ఎలాగంటే, మీకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా అందరికీ, దాంట్లో యాప్స్ ఉంటాయి.
అందులో ఒక యాప్ పేరు ఏంటంటే ద హోలీ బైబిల్. చాలా వస్తాయి. ది హోలీ బైబిల్ పక్కన యు వర్షన్, YOUVERSION అని కొట్టండి. యు వర్షన్. రెడ్ బైబిల్ ఉండి హోలీ బైబిల్ అని ఒక యాప్ వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆ యాప్ని. ఆ యాప్లో మీకు ఏమున్నాయో చెప్తే షాకింగ్ అనిపిస్తుంది. ఏంటనంటే 2490 వర్షన్స్ ఆఫ్ బైబిల్ ఉంటుంది దాంట్లో. 2497 కరెక్ట్గా చెప్పాలంటే అన్ని వర్షన్స్లో బైబిల్ ఉంటుంది. 1922 లాంగ్వేజెస్లో ఉంటుంది బైబిల్. ఒక యాప్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కలలు కనే భాషలో బైబిల్ ధ్యానం చేయండి. అనవసరం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ బైబిల్ చదవద్దు. ఇది ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ కాదు ఇది. మీకు ఏ భాషలో ఆలోచిస్తారో ఆ భాషలోనే బైబిల్ ధ్యానం చేయండి. మనకు ఒక భాష చక్కగా రాదు, దేవుడు మాటలు అసలు అర్థం కాదు, ఎందుకు 2 తంటాలు? వచ్చిన భాషలో బైబిల్ చదువుకుంటే అట్లీస్ట్ ఒకటన్నా ఓవర్కమ్ అవుతుంది. అర్థమైంది కదా? కాబట్టి రీడ్ ద బైబిల్ ఇన్ ద లాంగ్వేజ్ యూ థింక్, యూ ప్రాసెస్. దాంట్లో మీరు చేయండి. మీరేం చేస్తారంటే తెలుగు బైబిల్ అని కొట్టారనుకోండి, 4 వర్షన్స్లో బైబిల్ వస్తుంది. 4 తెలుగే. మనకి తెలుగులో 4 బైబిల్స్ ఉన్నాయి. 4. ఒకటి మనందరం వాడేది BSI, రెండోది వాడుక భాషలో తెలుగు, మూడోది ఈజీ వర్షన్ తెలుగు, 4వది రివైజ్డ్ తెలుగు వర్షన్. 4 ఉంటాయి. 4 బైబిళ్ళు ఉంటాయి. మీరు సర్వసాధారణంగా మనందరికీ బాగా నచ్చింది BSI. దాన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. బైబిల్ మీ యాప్లో ఉంటుంది. అర్థం కాకపోతే ఇంకొక వర్షన్లో మీరు తెలుగులో చదివితే మంచిది. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే, ఇంగ్లీష్ చదివే వాళ్ళైతే నేను సజెస్ట్ చేసేది ESV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడున్నటువంటి ట్రాన్స్లేషన్స్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సోడస్ చదువుతున్నారు కదా, ఎక్సోడస్ చాప్టర్ 1లోకి మీరు వెళ్ళిన తర్వాత తెలుగు బైబిల్లో టాప్ రైట్ కార్నర్లో ఒక స్పీకర్ బొమ్మ వస్తుంది. స్పీకర్, దాన్ని మీరు నొక్కితే వెంటనే చిన్న మ్యూజిక్ వస్తుంది. 2 seconds వచ్చి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మీ ఎదురుగా ఉన్న చాప్టర్ని చదివేస్తూ ఉంటారు. వాళ్ళే. కింద 5 స్పీడ్లు ఉంటాయి. స్పీడ్ ఎక్కువ చదువుతుంటే తగ్గించవచ్చు, స్పీడ్ తక్కువ చదువుతుంటే పెంచవచ్చు. 5 స్పీడ్స్లో మీరు వినొచ్చు. అమ్మాయి వాయిస్ మీకు ఇష్టం లేకపోతే అబ్బాయి వాయిస్లో వినొచ్చు. మీకు ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. మీరు కనుక ఆ బైబిల్ని అలాగ పెట్టి ఎదురుగా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు పేజీలు కూడా తెప్పక్కర్లేదు. 2 hours 20 minutes ఎక్సోడస్ అయిపోతుంది సింగిల్ సిట్టింగ్లో. కానీ ఈ పని మాత్రం మీరు చేయకూడదు. ఏంటది అంటే దాన్ని పెట్టి బట్టలు మడత పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయటం, వంకాయలు కోయటం చేయకూడదు. దట్స్ నాట్ గుడ్. సో సింగిల్ సిట్టింగ్లో బైబిల్ ఇవాళ చదివేసేయండి. రేపు కూడా చదవండి, ఎల్లుండి కూడా చదవండి, అవతల ఎల్లుండి కూడా చదవండి. 5 times ఓన్లీ జస్ట్ ఎక్సోడస్ వినండి అంతే. డోంట్ వరీ అబౌట్ మీకు ఏదైనా అర్థం కాలేదనుకో, డోంట్ వరీ, జస్ట్ లిసన్ 5 times. 5 times వింటే మీకేం అర్థం అవుతుందనంటే స్టోరీ మొత్తం మనకు ఒకసారి అర్థం అవుతుంది అనమాట. ఓహో, ఎక్సోడస్ అంటే ఇది, నిర్గమకాండం అంటే ఇది అని మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు అది ఎగ్జిట్ అని కనబడుతుంది కదా, ఎగ్జిట్ ఈజ్ లాటిన్ వర్డ్. ఇట్స్ లాటిన్ వర్డ్. ఎగ్జిట్ అంటే బయటికి పోరా అని అర్థం. దానికి గ్రీక్ వర్షనే ఎక్సోడస్, బయటికి పోరా. నిర్గమం అని అంటే బయటికి వెళ్ళు, దేంట్లోంచి? బానిసత్వంలోంచి బయటికి వెళ్ళు. ఈరోజు అమెరికాకి యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే అంటారు, కానీ వాళ్ళకి ఏమి ఇండిపెండెన్స్ కాదు. ఇట్స్ ఎ ఫార్మేషన్ డే లాంటిది. వాళ్ళు ఎవరి కింద ఉన్నాడు కనుక వాడికి ఇండిపెండెన్స్ అంటానికి, అందుకే వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ ఫార్మేషన్ డే. మనకుంటుంది ఇండిపెండెన్స్ డే, వీళ్ళగా ఉంటుంది నా మొహం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫౌండర్స్ డే ఆర్ ఫార్మేషన్ డే అట్లాగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జిట్ అంటే అది అర్థం. సో బయటికి వెళ్ళటం, బానిసత్వంలోంచి బయటికి వెళ్ళటం అనే కాన్సెప్ట్ ఈ 40 అధ్యాయాల పుస్తకాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మీకు నిర్గమకాండం నేను చాలాసార్లు చదివాను కదా. ఈ 40 chapters స్టోరీ లాగా 5 minutesలో చెప్పేస్తాను. మీకు 10 పదాలు ఉపయోగిస్తాను. ఈ 10 పదాలు మీకు గుర్తుంటే నిర్గమకాండం మొదటి నుంచి చివరి దాకా ఈజీ గుర్తుండిపోద్ది.
ఈజీగా. ఎలా అంటే మొదట ఇశ్రాయేలీలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. 1 and 2 చాప్టర్స్ ఐగుప్తి బానిసత్వం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ఆయన్ని సిద్ధపరిచి అతన్ని నాయకుడి చేసి పంపిద్దాం అనుకున్నాడు. ఆయన సిద్ధపరిచాడు. 3 నుంచి 6 హీరో సిద్ధం. ఐగుప్తి బానిసత్వం హీరో సిద్ధం. 7 నుంచి 11 దాకా ఆ హీరోని ఫరో దగ్గరికి పంపించి యుద్ధం చేయించాడు. ఫరోతో యుద్ధం 3 అయిపోయింది. 12వ అధ్యాయంలో ఒక ఫైనల్ తెగులు పంపించాడు. దాంతో ఆయనకి దిమ్మ తిరిగి తీసుకొని పోరా అన్నాడు. ఏంటా తెగులు అంటే తొలిచూలి మరణం. ఇప్పటికీ 4 టైటిల్స్ అయిపోయాయి. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిచూలు మరణం. 13 నుంచి 18 దాకా ఎర్ర సముద్రంలో ప్రయాణం చేశారు. బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఎండగా ఉంటే మేఘం ఇచ్చాడు. చలేస్తుందంటే అగ్నిస్తంభం ఇచ్చాడు. కాబట్టి అరణ్యం అంతట్లో కూడా అంత సుఖమే. అరణ్యములో సుఖం 13 నుంచి 18 అయిపోయింది. 19 నుంచి 24 చాలా కీలకమైనది. నిర్గమాకాండానికి సెంటర్. 40 అధ్యాయాలు నిర్గమాకాండానికి. అంటే దేవుడు పెళ్లి చేసుకున్నాడు. ఏంటి సార్ దేవుడు పెళ్ళి చేసుకున్నాడు? మరి అలాగే దేవుడు ఇశ్రాయేలీలతో పెళ్ళిలో మనకి ప్రామిసెస్ ఎట్లా చేసుకుంటారో అట్లా చేశాడు. ఎట్లా అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, మరి నువ్వు నన్ను ప్రేమిస్తావా? నేను నీతోనే ఉంటాను. మరి నువ్వు నాతోనే ఉంటావా? ఎవరి దగ్గరికి పడితే ఆడి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవడు మాట చెప్తాడు వినకూడదు, నా మాట వినాలి. ఇది ఇశ్రాయేలీకి యెహోవా దేవుడికి బంధం, సీనాయి బంధం. మనం నెగిటివ్ డైలాగ్ ఇచ్చి పెట్టాం దానికి. ఏమనంటే ఆజ్ఞలు అని. ఆజ్ఞలు ఏమంటాయి? ప్రామిసెస్ అవి. ప్రేమ ఉంటే బంధం, ప్రేమ లేకపోతే ఆజ్ఞ. సో 19 నుంచి 24 దాకా ఐగుప్తి సీనాయి బంధం. దేవుడు తర్వాత ఏం చేశాడంటే 25 నుంచి 31 దాకా మోషే మరి ఇశ్రాయేల్తో బంధం ఏర్పరచుకున్నాను కదా. అవును ప్రభా, మరి నేను ఇశ్రాయేల్ని అప్పుడప్పుడు కలుసుకోవాలనుకుంటున్నాను. అవునా ప్రభా, మరి నీకోసం పిరమిడ్ ఒకటి కట్టినా అవసరం లేదు, ఓ ప్యాలెస్ కట్టినా అవసరం లేదు. ప్రభా నాకు బాగా తెలుసు ప్రభా, కన్స్ట్రక్షన్ నాకు తెలుసు, నీకు తెలుసు అని. నువ్వు నాకు టెంట్ వేసి పెడితే చాలు. టెంట్ వేయాలా? ఆ టెంట్ కూడా నేను చెప్పిన ఎట్ వేయాలి. టెంట్కి మళ్ళీ నువ్వు ఒక డైరెక్షనా? ఇస్తాను, నేను ఇస్తాను ప్లాను. ఆ ప్లాన్ ప్రకారమే నువ్వు టెంట్ వేయాలి. పైగా ఆ టెంట్లో కొన్ని పెట్టాలి, అవి ఎలా ఉంటాయో నీకు తెలియదు. అయితే అప్పుడు ఏం చేయాలి? నేను పరలోకం తీసుకెళ్తా, చూపిస్తా, నువ్వు జాగ్రత్త గమనించి వచ్చి ఎగ్జాక్ట్గా అట్లా చేయాలి. దాన్నే ప్రత్యక్ష గుడార బ్లూ ప్రింట్ రూపం. 25 నుంచి 31 దాకా. మనోళ్ళు దరిద్రులండి. అంటే మనోళ్ళు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. మన టైపే. దేవుడు ఇంత హడావిడి చేస్తే కూడా 32 అధ్యాయంలో బంగారు దూడను ఒక దారి తయారు చేసుకొని నువ్వే మా దేవుడు అన్నారు. ఎంత ఘోరం చూడండి. ఇది 32 అధ్యాయం. బంగారు దూడతో పాపం. అయితే దేవుడు మంచోడు. అయినా కూడా సర్లే అని మోషే ప్రార్థన చేస్తే క్షమించాడు. 33 నుంచి 39 దాకా ప్రత్యక్ష గుడార నిర్మాణం అయిపోయింది. ఇక 40వ అధ్యాయంలో షకీనా మేఘం. షకీనా అంటే హిబ్రూ భాషలో దేవుని సన్నిధి. షకీనా మేఘంలో దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు మొత్తం 10. మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది తొలిచూలు మరణం, ఐదోది అరణ్యంలో సుఖం, ఆరోది సీనాయి బంధం, ఏడోది ప్రత్యక్ష గుడార రూపం, ఎనిమిదోది బంగారు దూడతో పాపం, తొమ్మిదోది ప్రత్యక్ష గుడార నిర్మాణం, 10ఓది షకీనా మేఘం. బానిసత్వంలోంచి షకీనా మేఘంలోకి ప్రయాణం, అదే నిర్గమకాండం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎంత సింపుల్గా ఉందో చూడండి జర్నీ. అయితే ఇశ్రాయేలీలకి ఫిజికల్గా భౌతికంగా ఎక్సోడస్ ఎలా జరిగిందో మనకి స్పిరిచువల్గా ఎక్సోడస్ అలా జరుగుద్ది. మనందరం కూడా దేనికో దానికి బానిసలమే. ఆ బానిసత్వాన్ని నుంచి దేవుడు బయటికి తీసుకురావటమే మన ఎక్సోడస్. సో ఈ ఎక్సోడస్లో మన ఎక్సోడస్ చూసుకోవాలి. అందుకని దేవుడు ఇది ఇచ్చాడు. సో ఇది చెప్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? వెరీ గుడ్. సో ఈ విధంగా ఎక్సోడస్ అంతా మనకు ఒకసారి అవగాహన వచ్చేస్తే చాప్టర్ బై చాప్టర్ చదువుకుంటూ వెళ్తాం. సో ఆ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు చాప్టర్ 1 చూద్దాం.
చాప్టర్ 1కి 22 వర్సెస్, 22 వచనాలు. 22 వచనాల్లో 3 కాన్సెప్ట్స్ అవి ముందు చెప్పేస్తా టెన్షన్ లేకుండా, అప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. మొదటి 7 వచనాల్లో అన్నీ బాగుంటే ఇశ్రాయేలీలు బాగా విస్తరించారు. సానుకూల పరిస్థితిలో విస్తరణ 1 to 7 అన్నీ బాగున్నాయి, అభివృద్ధి చెందారు. తర్వాత 8 to 14, 8 నుంచి 14 దాకా శ్రమల్లో విస్తరణ, శ్రమలు వచ్చాయి అయినా విస్తరించారు. ఇక లాస్ట్ 15 నుంచి 22, 2 అమ్మాయిలు సమర్పించుకుంటే ఇశ్రాయేలీలు విస్తరించారు. సమర్పణ ద్వారా విస్తరణ. 3 టైటిల్స్ చాలా ఈజీ గుర్తుంటాయి. సానుకూలంగా ఉంటే విస్తరణ, రెండోది శ్రమల్లో విస్తరణ, మూడోది సమర్పణ ద్వారా విస్తరణ. ఈ 3 ఫేజుల్లో ఏదో ఫేజ్లో ఉంటాం మనం. కొంతమంది ఫేజ్ 1లో ఉంటారు, కొంతమంది ఫేజ్ 2లో ఉంటారు, కొంతమంది ఫేజ్ 3లో ఉంటారు. మీరు ఏ ఫేజ్లో ఉన్నారో చూసుకోవాలి. సో ఈ 22 వర్సెస్ యొక్క కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు దీంట్లోకి మనం వెళ్దాం. ఈ నిర్గమకాండం న్యూ బుక్ కాబట్టి, జెనసిస్ తర్వాత రాసిన బుక్ కాబట్టి, జెనసిస్ ఒక బుక్కు అంటే ఆదికాండం ఒక బుక్కు, నిర్గమకాండం ఒక బుక్కు, దానికి దీనికి సంబంధం లేదు అన్నట్లు కాదు. ఆదికాండంలోంచే నిర్గమకాండం పుట్టుకొచ్చింది. ఎలా చెప్పగలుగుతాం? ఒక సీరియల్లో ఎపిసోడ్ నెంబర్ 2 అనుకోండి, ఎవరైనా చూపిస్తే ఎపిసోడ్ నెంబర్ 2 డైరెక్ట్లోకి వెళ్తే, హే ఎపిసోడ్ 1 ఏమైందో చెప్ప అని అంటే మనం షార్ట్గా చెప్తాం, అప్పుడు ఎపిసోడ్ 2లోకి వెళ్తాం. ఇది మనం చేసేటువంటి పని. నిర్గమకాండం కూడా అంతే. మొదటి 6 వచనాలు ఎపిసోడ్ 1 యొక్క ఎండింగ్, 7వ వచనం ఎపిసోడ్ 2 యొక్క బిగినింగ్. సో ఎపిసోడ్ 1 యొక్క ఎండింగ్ ఏంటో ఈ 6 వచనాలు చదువుతాను, చదివి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిర్గమకాండం మొదటి అధ్యాయం, మొదటి 6 వచనాలు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇషాకారు, జబులూను, బెన్యామీను, దాను, నెఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి. ఈ 6 వచనాల్లో రాసిన విషయం ఆదికాండములో చివరి 6 అధ్యాయాల్లో ఉంటుంది. జెనసిస్ 45 నుంచి 50 దాకా ఏమైందో మన మోషే గారు 6 వచనాల్లో సంక్షిప్తంగా రాశారు. అదే ఆయన చేసింది. అయితే నేనేం చేస్తానంటే, మరి మీరు ఆదికాండం అంత క్లియర్గా గుర్తుండకపోవచ్చు కదా, లాస్ట్ 6 చాప్టర్స్లో ఏముందో డ్రమటైజ్డ్ ఫామ్లో మీకు చెప్తాను. డ్రమటైజ్డ్ ఫామ్ అంటే ఏకపాత్రాభినయం చేస్తాను నేను. వాళ్ళు ఉన్న క్యారెక్టర్స్ ఎలా మాట్లాడుకొని ఉంటారు, అసలు ఏమైంది ఉంటుంది, ఈ 6 వచనాలు 6 అధ్యాయాలు ఏంటో మీకు చెప్తాను. మనకి తెలిసినట్లుగా యోసేపుని అన్నోళ్ళు అమ్మేశారు, తను ప్రధానమంత్రి అయిపోయాడు. తర్వాత వీళ్ళు అడుక్కోవడానికి వచ్చారు అన్నోళ్ళు, కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చారు. ఇక చివరికి 45 అధ్యాయంలో జోసెఫ్ తన యొక్క క్యారెక్టర్, తన యొక్క ఐడెంటిటీని రివీల్ చేశాడు. అరే నేను రా జోసెఫ్ అని రా అని అంటే మీద పడ్డారు, ఏడ్చారు, భయపడ్డారు. అంతా అయిపోయిన తర్వాత, కూల్ అయిపోయిన తర్వాత, అరే అన్నయ్య జోడా అరే జోడా అన్న, మరి డాడీ ఎలా ఉన్నాడు? డాడీ పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడైపోయాడు. అవునులే, మీరు నన్ను 17 ఏళ్ళు అప్పుడు అమ్మేశారు, ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, 23 ఏళ్ళు అయిపోయిందిగా డాడీని చూసి. కరెక్టే, 130 ఇయర్స్ వచ్చేసినట్టు కరెక్టే. డాడీ ఆరోగ్యం బాగానే ఉందిరా, కొంచెం కాళ్ళు అయ్యి మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నాడు, కొంచెం హెల్ప్ తీసుకొని నడుస్తూ ఉంటాడు రా. మరే మీకు ఒక మాట చెప్పాలి, నాకు అప్పుడు కళ్ళు వచ్చాయి కదా. అవునరా బాబా, కళ్ళ గురించి బాధ అంతా మళ్ళీ కళ్ళలో వస్తూ ఉంటారా. అంతేకాదు, ఎవరికైనా కళ వస్తే కూడా మనం చెప్పగలుగుతాం. అవునా, మన ఫరో గారికి ఒక కళ వచ్చింది, ఆ కళకి భావం చెప్పినందుకే మనం ప్రైమ్ మినిస్టర్ అయిపోయాం. అవునా, సూపర్ రా. ఏంట్రా ఇంతకే కళ వచ్చిందంటే, 7 సంవత్సరాలు బాగా ఉంటుందిరా, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కరువు టైంలో ఉన్నాంరా, 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 5 ఇయర్స్ ఉంటుంది. ఏంట్రా యోసేపు, ఇంకా 5 ఇయర్స్ ఉంటుందా కరువు? అవునరా, 5 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి మీరు ఒక పని చేయాలి, ప్రతిసారి అడుక్కోవడానికి ఏమొస్తారు, మీరే వచ్చేసేయండి. అచ్చ బాబోయ్, కష్టం కదా. ఏం కష్టం లేదు, నేను మా సైనికులను పంపిస్తాను, డాడీకి ఒక పల్లకిని పంపిస్తాను,
దాంట్లో ఎక్కేసి వచ్చేసామని అంటే కూర్చోమను తెచ్చేస్తారు ఎక్కడికి అని అంటే ఈలోగా అషేర్ కానీ గాద్ కానీ ఇలా తలకు ఉంచుకొని బాధగా ఉంటాడు. ఏమైంది నీకు అలా డల్గా ఉన్నావు? లేదురా వదినికి 6వ నెల కొంచెం నడవటం కష్టం. సరే వదినికి ఒక పళ్ళకి అని అంటే ఇంకోటి ఎవడో ఇలా బాధగా ఉంటాడు. నీకేమైంది? వదినికి మొన్నే డెలివరీ అయింది, 3 months బేబీకి. ఆవిడకో పల్లకీరా. మీకు ఎన్ని పల్లకీలు కావాలో పేర్లు చెప్పేసేయండి, వాళ్ళందరికీ పల్లకీలు సైనికులను పంపించేస్తాను. మొత్తానికి వెళ్ళిపోయారండి. ఐగుప్తు దేశాన్ని నుంచి ఇస్రాయల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తలుపు కొట్టారు. వాళ్ళ డాడీ 130 ఏళ్ళు పడుకొని ఉన్నాడు. రే చూడు ఎవరో వచ్చారు, తలుపు తీయండి. తాతయ్య పెద్దనాన్న వచ్చాడు. అవునా, వెరీ గుడ్ రా. సంతోషంగా లోనికి వచ్చిన తర్వాత యోధ మాట్లాడుతూ ఉంటాడు. డాడీ డాడీ ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? డాడీ హుషారుగా అంటే ఏం చేయమంటావు? అక్కడ సింహాసనం మీద ఉందో మనోడే. సింహాసనం మీద మనోడు ఉండేటవేంట్రా? డాడీ మీకు అర్థం కావట్లేదు డాడీ, సింహాసనం మీద ఉందో మనోడే. ఎవడ్రా? డాడీ మీకు చెప్తే అసలు షాక్ పెద్ద మీరు. ఎవడ్రా? డాడీ యోసేపు డాడీ. రేయ్ రేయ్ 23 ఏళ్ల క్రితం ఆడు కోటు తీసుకొచ్చి చూపించారు నాకు, నిండా రక్తం ఉంది. ఆడు చచ్చిపోయాడని 6 నెలలు ఏడ్చాను నేను. ఇప్పుడు ఆడు బతుకున్నాడని చెప్తున్నారు, ఆడు పైగా ప్రధానమంత్రి అని చెప్తున్నారు. నేను నమ్మడానికి పిచ్చోళ్ళగా ఉన్నాను రా. డాడీ నిజం చెప్తున్నా ఇప్పుడు, అప్పుడు మేము చెప్పింది అబద్ధం. అప్పుడు చెప్తున్నావు ఇప్పుడు చెప్తున్నావు అబద్ధం, ఎవడో తెలుసుద్రా? డాడీ ఒక్క మాట చెప్తున్నాను నేను, మీరు ఒక్కసారి లేచి గుమ్మం దగ్గరకు వస్తే మీకు విషయం అర్థమైపోద్ది. గుమ్మం దగ్గరికి రావడం ఏంట్రా? డాడీ గుమ్మం దగ్గరికి రా, అర్థం అవుద్ది. ఏంటి యోసేపు వచ్చాడా? లేదు, రండి మీరు గుమ్మం దగ్గరికి. రే తాతను లేపి తీసుకురారా. గుమ్మం దాకా వచ్చాడు. రే ఏంట్రా ఈ సైనికులు, ఏంట్రా ఈ పల్లకి, ఏంట్రా ఈ గాడిదలు? చెప్తున్నాను కదా నీ కొడుకు ప్రధానమంత్రి అన్నీ పంపించాడు. అవునా, యోసేపు బతుకున్నాడు రా. అయ్యో చూడాలని ఉందిరా నాకు. అందుకే చూడాలని ఉందేంటి, ఆడి దగ్గర ఉండిపోవడానికి వెళ్ళాలి మనం. ఏంటి ఐగుప్తు వెళ్ళాలా? కుదరదురా. ఏంటి ఆడి అంత సడన్గా అలా అన్నావు? కుదరదంటే కుదరదురా, ఐగుప్తు రావడానికి కుదరదు. ఎందుకు? మీ తాతగారు ఇస్సాకు ఉన్నాడా? మీ ముత్తాత అబ్రహాం ఉన్నాడా? నాతో మీ తాతతో మీ ముత్తాతతో ఆ దేవుడు చెప్పాడురా ఈ దేశం నాకు ఇస్తానని. నేను రానురా. డాడీ అంత సడన్గా అలా అంటే ఎలా అవుద్ది డాడీ? మీరు ఆలోచించాలి. కుదరదురా, ఆ దేవుడిని వదిలేసి నేను రాలేను. సార్ డాడీ ఓ పని చేయండి, మీరు ఆ దేవుడిని అడిగిరండి. అయితే ఓ పని చేయండి, ఈ పల్లకి మీద నన్ను బేర్షబా తీసుకెళ్ళండి. అక్కడికి ఎందుకు? అక్కడ నేను బలిపీఠం కట్టా, అక్కడ అడుగుతాను దేవుడిని. ఈ బేర్షబా వెళ్ళాడు. ఇది 46వ అధ్యాయం. బేర్షబా వెళ్ళాడు, బల్లు వధించాడు, తర్వాత ప్రార్థన చేశాడు. దేవుడు యాకోబు, దేవా చాలా థ్యాంక్స్ ప్రభా, ఎంతో టెన్షన్ పడతా ఉన్నాను, ఈ పక్కనేమో ఒత్తిడి ఎక్కువైపోయింది. టెన్షన్ ఏం పడద్దాయా, నువ్వు ఐగుప్తు వెళ్ళాలి. ప్రభా ఐగుప్తు వెళ్ళాలంటున్నావు, ఈ ల్యాండ్ నాకు ఇస్తానంటున్నావు, ఏంటి ప్రభా? నేను కూడా వస్తానయ్యా నీతో. అవునా, చాలా థ్యాంక్స్ ప్రభా. మరి అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తావా? మరే నువ్వు వస్తావు కానీ వెనక్కి, కానీ ఒక మాట చెప్పాలి. ఏంటిది? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత నీ చిన్న కొడుకు యోసేపు ఉన్నాడే, ఆయన్ని ఫోర్ హెడ్ నుసిటి మీద చేయి పెడతాడు, అప్పుడు నువ్వు పోతావు. మరి పోతే ఎట్లాగా? మరి అంతే, నువ్వు అక్కడ పోతావు కానీ నీ బాడీ ఇక్కడికి వస్తుంది. మరి ఈ ల్యాండ్ మాకు ఇస్తానన్నావు కదా. ఇస్తాను, నీ తర్వాత తరం వారికి ఇస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళాలి. రే దేవుడు వెళ్ళమన్నాడు రా, పదరా అన్నాడు. 130 ఏళ్ళు వెళ్ళారు. 46వ అధ్యాయం అయిపోయింది. డాడీ మీరు ఎక్కడ ఉండండి, హ్యాపీగా 10 మంది పనోళ్ళు ఉంటారు, మీకు అన్నీ చూసుకుంటారని చూస్తున్నాడు. 17 ఏళ్ళు గడిపేశాడండి అట్లాగా. 147 ఇప్పుడు ఏజ్, పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు 47వ అధ్యాయంలోకి వచ్చాను. రే యోసేపును ఒకసారి పిలవండిరా. సార్ కొంచెం బిజీగా ఉన్నాడంట సార్. బిజీ అంటారా బాబు, నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలరా, రేపో మాపో పోతాను అని అంటే మొత్తానికి యోసేపు వచ్చాడు. డాడీ నేను చాలా బిజీగా ఉంటాను డాడీ. ఏంటి? కాదరా ఒకసారి కూర్చోరా, నాకు ఆరోగ్యం అంత బాగట్లేదు. ఆరోగ్యం బాగోకపోతే ఐగుప్తు దేశంలో ఉన్న బెస్ట్ డాక్టర్లు అంతా నీ దగ్గర ఉంటారు. అది కాదురా, ఎంత డాక్టర్లు ఉన్నా ఏదో ఒకప్పుడు పోవాల్సిందరా, నీకుతో ఒక చిన్న మాట చెప్పాలరా. చెప్పండి డాడీ చెప్పండి. నీకు 2 కొడుకులు కదా? అవును, మనషే ఎఫ్రాయిం. వాళ్ళని ఒకసారి పిలుస్తావా? వాళ్ళిద్దరిని పిలిచాడు. డాడీ ఈడు పెద్దోడు మనషే, ఈడు చిన్నోడు ఎఫ్రాయిం. కూర్చో, నన్ను కూర్చోపెట్టరా. కూర్చోనా? ఇతను మనషే కదా పెద్దోడు, ఇతను చిన్నోడు కదా ఎఫ్రాయిము. సరేరా, నేను ఒక పని చేస్తాను, జాగ్రత్తగా ఉండు అని
చెయ్యి ఇలా పెట్టి దీవిచ్చాడు. డాడీ నీ చెయ్యి వంకరగా పెట్టావు. నాకు తెలుసురా, నాకు తెలుసు. డాడీ రైట్ హ్యాండ్ చిన్నోడి మీదకి వెళ్ళింది, లెఫ్ట్ హ్యాండ్ పెద్దోడి మీదకి వెళ్ళి, నాకు తెలుసురా, నాకు తెలుసు. పెద్దోడిని చిన్నోడు రూల్ చేస్తాడు, అది ఎట్లాగా అన్యాయం. ఇప్పుడు నువ్వు రూల్ చేయట్లేదా? ఇప్పుడు నువ్వు రూల్ చేయట్లేదురా? నువ్వు పెద్దోడువా, నువ్వు చిన్నోడు కదా, మొత్తం అన్నలందరిని రూల్ చేయట్లా? సర్లే, నీతో అంతా పెట్టుకుంటే కష్టం. ఇలాగవుద్దా? సరే, ఇద్దరికి ఒక్కొక్క ఆస్తి రాసిస్తున్నాను రా. మీ అన్నలందరికీ ఒక్కొక్కరికి ఒక్కోటి, నీకు మాత్రం 2 రా. ఎందుకంటే నా తర్వాత నీవే, జ్యేష్ఠత్వం నీకే ఇచ్చేస్తున్నాను. సరే డాడీ, థ్యాంక్ యూ. మరే నీ రైట్ హ్యాండ్ ఒకసారి. ఎందుకు డాడీ? ఈరా, ఇదేనా నీ రైట్ హ్యాండ్? వెరీ గుడ్. కొంచెం ఇక్కడ తొడ కింద పెట్టవా? డాడీ అక్కడ ఎందుకు? పెట్టరా, పెట్టు, తొడ కింద పెట్టు. చెప్పు డాడీ. తొడ కింద నువ్వు పెట్టినప్పుడు నేను ఏదన్నా మాట నీకు చెప్తే దాన్ని మిస్ అవ్వకూడదు. ఇది ఒకటి ఉందా మళ్ళీ? సరే చెప్పు, ఏంటి విషయం? ఏం లేదురా, నేను రేపో మాపో పోతాను. డాడీ రే ఎప్పుడో ఒకప్పుడు పోతాను రా. పోతే నన్ను ఇక్కడ పాతి పెట్టకూడదు. మరి ఏం చేయాలి? మక్ఫాలా తీసుకెళ్ళాలి. మీ తాతయ్యని అక్కడే పాతి పెట్టారు, మీ ముత్తాతను అక్కడే పాతి పెట్టారు, మీ పెద్దమ్మను అక్కడే పాతి పెట్టారు, మీ నానమ్మను అక్కడే పాతి పెట్టారు, మీ ముత్త నానమ్మను అక్కడే పాతి పెట్టారు. అక్కడికి తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టాలి. అది ఎందుకు డాడీ? ఎందుకంటే ఆ ల్యాండ్ దేవుడు మనకిస్తానంటున్నాడు. ఆ ల్యాండ్ దేవుడు మనకిస్తాడు. సరే డాడీ. 49వ అధ్యాయం అయిపోయింది. 48వ అధ్యాయంలో అందరినీ బ్లెస్ చేశాడు. 50వ అధ్యాయంలో పాతిపెట్టి వెనక్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోవడం మొదలుపెట్టారు. లాస్ట్గా చచ్చిపోయింది యోసేపు. 130 years. ఆయన చచ్చిపోకముందు మనవాళ్ళని, కొడుకుల్ని అందరిని పిలిచి, అరే నేను చచ్చిపోతున్నాను రా. మాకు తెలుసు తాతయ్య, నువ్వు పెద్దోడు అయిపోయాక పోతే పిరమిడ్ కడతాంలే, నీకు మాకు అవసరం లేదు. నేను పోతే నీకు స్తూపం కట్టాలి కాదు, పోతే ఇంకేదో గొణుతూ ఉంటాడు. ఆగండ్రా మీరు, నేను చెప్తాను. పోతే నన్ను ఈ భూమిలో పాతి పెట్టకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? నేను పోతే ఒక సమాధి పెట్టి తయారు చేసి సూట్ కేసులాగా దాంట్లో పెట్టాలి. ఎందుకు? ఏదో ఒక దినాన్న ఎక్కడి నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళాలి. అర్థమైందా? నన్ను ఇక్కడ వదిలిపెట్టకూడదు. ఈ మాట చెప్పి చనిపోయాడు. ఇది ఆదికాండం 50వ అధ్యాయం. 12వ అధ్యాయం ఏది? నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ నిర్గమం జరుగుతూ ఉంటే, ఏది ఐగుప్తు దేశం వదిలిపెడతా ఉంటే, మోషే ఆ పెట్టి పట్టుకొని మొదలుపెట్టాడు ప్రయాణం. 40 ఏళ్ళు ప్రయాణం చేశాడు ఆ పెట్టి పట్టుకొని. ఆ తర్వాత ఆయన పోతూ యెహోషువకు అప్పగిచ్చాడు. యెహోషువ యోర్దాన్ని దాటి అవతలికి వెళ్ళి ఎరుకో గెలిచిన తర్వాత, ఎరుకో దాటిన తర్వాత షెకెం అనే ఊరు వచ్చిన తర్వాత యాకోబు ఎప్పుడో ఒక స్థలం కొన్నాడు అక్కడ. ఆ స్థలంలో యోసేపుని పాతిపెట్టారు. ఇప్పటికీ మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే అక్కడ షెకెం అనే ప్రాంతంలో ఆ సమాధి చూస్తారు. 2022 సంవత్సరం మొన్నే, వెరీ రీసెంట్గా ఏప్రిల్ మాసంలో ఇశ్రాయేలీల మీద బాంబులు వేశారే, ఆ బాంబు ఒకటి యోసేపు సమాధి మీద వేయడానికి ప్రయత్నం చేశారు. పైన బిల్డింగ్ మీద పడింది కానీ సమాధి ఏం అవ్వల. మీరు ఒకవేళ గూగుల్లో జోసెఫ్స్ టూంబ్ ఇన్ ఇజ్రాయెల్ అని కొడితే దాని పిక్చర్స్ వస్తాయి. బూడిదున్నటువంటిది, అంటే మస్తు ఉన్నటువంటి పిక్చర్స్ మీకు వస్తాయి. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, 4000 years క్రితం జరిగినటువంటి విషయం, 4000 years క్రితం జరిగిన విషయానికి వీ హ్యావ్ క్లియర్ కట్ ఎవిడెన్స్. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ హిస్టరీని చదువుతున్నప్పుడు ఇది కాకమ్మ కథ కాదు, ఎవడో చెట్టు కింద కూర్చొని రాసినటువంటి పెట్ట కథ కాదు. దాట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర. ఆ చరిత్ర నుంచి దేవుడు మాకు పాఠం నేర్పిస్తున్నాడు అన్నప్పుడు ఎంత గూస్ బంప్స్ వస్తాయి మనకి. సో దాట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్.